I just want to tell you that we are in a new and a powerful season. మనము ఒక క్రొత్త శక్తివంతమైనటువంటి సమయంలో అయితే కాలంలో ఉన్నామని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Yeah, some of the things that have been happening and I am witnessing, it proves that we are in a different and a powerful season. కాబట్టి కొన్ని విషయాలు నేనైతే చూస్తూ ఉన్నానో గమనిస్తున్నాను, అవన్నీ కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాను. అదేంటంటే మనందరం కూడా ఒక శక్తివంతమైనటువంటి క్రొత్త సమయంలో ఉన్నాము అని. But the testimony that I heard today morning, it excited me so much. కానీ ఈ ఉదయకాలంలో నేను ఏదైతే సాక్ష్యాన్ని విన్నానో అది నన్ను చాలా ప్రోత్సాహపరిచినంత ఉత్సాహాన్ని కలిగించింది. There is one old partially blind lady in Uppal. ఉప్పల్లో ఒక వృద్ధురాలు ఉంది, కొంచెం కళ్ళు కూడా సరిగా కనిపించవు ఆమెకి. Upendramma she is called. ఆమె పేరు ఉపేంద్రమ్మ. So she was telling that in front of her house there was a tree. కాబట్టి ఆమె ఇంటి ముందు ఒక చెట్టు ఉంది. And the tree used to, give shadow on her house, or when you come out, it was a nice, kind of cool it used to make. కాబట్టి ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు వల్ల కొంచెం నీడ రావడం కానీ లేకపోతే ఆ ఇంటికి కూడా కొద్దిగా చల్లని వాతావరణము కల్పించడానికి ఆ చెట్టు ఉపయోగపడింది. Suddenly it started to dry up. మరి అది ఒకసారి ఎండిపోవడం మొదలుపెట్టింది. And then over the weeks it completely dried off. మరి కొన్ని వారాలు గడిచినప్పుడు పూర్తిగా చెట్టు ఎండిపోయింది. And then one fine day she suddenly began to feel very sad about it. మరి ఒక రోజు ఆమెకు ఎందుకో ఈ విషయాలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. That the tree which was giving nice shade for so long is dying right in front of her eyes. కాబట్టి చాలా కాలంగా ఆ ఇంటికి ఎంతో నీడనిచ్చిన ఆ చెట్టు తన కనుల ఎదుటనే అది చనిపోతూ ఉంది అని. And she with a burden began to pray. అప్పుడు ఆమె ఎంతో భారంగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. And one day on one Saturday, in faith she prayed and poured a bucket of water. మరి ఒక రోజు శనివారం అనుకుంటా, ఆ రోజు ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసి ఒక బకెట్ నీళ్లు అక్కడ కుమ్మరించింది. And next Saturday she noticed that a new leaf started coming out of that dead tree. ఆ చనిపోయినటువంటి మృతమైనటువంటి ఆ చెట్టులో నుంచి ఒక వారం లోపల ఒక కొత్త ఆకు ఒకటి రావడం ఆమె చూసింది. Hallelujah. హల్లెలూయా. Many times because of what we have gone through, our hope dies. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మనం అనుభవించిన పరిస్థితులను బట్టి మనలో ఉండే ఆశ చచ్చిపోతూ ఉంటుంది. But God is telling, don't worry. Abraham hoped against hope. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు చింతపడకండి. ఎందుకంటే అబ్రహాము మరి ఆ యొక్క నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. Logically no hope. కాబట్టి మరి లాజికల్ గా ఆలోచిస్తే కూడా అసలు ఆశ లేదా నిరీక్షణ అవకాశమే లేదు. Heart completely broken. మరి హృదయం పూర్తిగా అసలు పగిలిపోయింది. Hope completely dead. ఆ యొక్క నిరీక్షణ అయితే ఆశ పూర్తిగా చనిపోయింది. I always remember this statement of Jesus. మరి యేసు చెప్పిన ఈ మాట ఎప్పుడు నాకు జ్ఞాపకానికి వస్తుంది. When Jesus came to Lazarus, మరి లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు, what did both of Lazarus' sisters say to Jesus? మరి లాజర్ యొక్క ఇద్దరు అక్కలు చెప్పిన మాట ఏంటి? He said, if you were here, నీవు ఇక్కడ ఉండినట్లయితే he wouldn't have died. మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Jesus, you are too late. యేసు ప్రభువా, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. Correct? అవునా? What did Jesus say? అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటి? I am the resurrection. ఆయన నేనే పునరుద్ధానాన్ని చెప్తాడు. What does that mean? ఆ మాట అర్థం ఏంటి? Number one, మొట్టమొదటిగా Jesus said, I am not late. నేను ఆలస్యంగా రాలేదు అని చెప్తున్నాడు. The number two important thing, listen carefully. రెండో మాట చాలా ప్రాముఖ్యం, గమనించండి ఈ మాటలు. Jesus was telling it is never too late. కాబట్టి ఎప్పుడు కూడా ఆలస్యం కాదు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. We must realize that God teaches us to hope against every hope. కాబట్టి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నది ఏంటంటే ఆ యొక్క నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా మనం నిరీక్షించే వారముగా ఉండాలి. There is no problem in this world that cannot be solved. కాబట్టి మనము పరిష్కరించలేని సమస్య అంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. Where is the solution? మరి ఆ పరిష్కారం ఎక్కడున్నది? Where is the solution? పరిష్కారం అనేది ఎక్కడున్నది? Jesus, right? And what else? యేసు ప్రభు మనకి పరిష్కారం, ఇంకా word, వాక్యము, prayer, ప్రార్థన. Amen. Solution is within you.
సమస్యకు పరిష్కారం అనేది అది నీలోనే ఉన్నది. The solution is within you, because Bible tells greater is he who is in you than he who is in the world. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అనగా సమస్యకు పరిష్కారం నీలోనే ఉన్నది. So let me rephrase. ఇప్పుడు నేను దీన్ని కొంచెం మార్చి చెప్తానండి. There is no problem in the world that cannot be solved. కాబట్టి పరిష్కరించలేని సమస్య అంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. Amen. Now listen carefully. రెండోది గమనించండి జాగ్రత్తగా. Absorb it in your heart. ఈ మాట చాలా జాగ్రత్తగా మీ హృదయంలో మీరు భద్రం చేసుకోవాలి. There is no problem in your life which you cannot solve. కాబట్టి నీవు పరిష్కరించలేని సమస్య ఏది కూడా నీ జీవితంలో లేదు. There is no problem in your life which you cannot solve. కాబట్టి నీవు పరిష్కరించే ఏ సమస్య కూడా నీ జీవితంలో లేదు. Because ఎందుకంటే the solution that you need is not somewhere outside in the world or heaven. The solution you need is inside of you. కాబట్టి నీకు కావాల్సిన పరిష్కారం ఈ లోకంలో ఎక్కడో లేదు, లేకపోతే పరలోకంలో ఎక్కడో లేదు, కానీ అది నీలోనే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You see, but the solution has to be brought out. కానీ ఆ యొక్క పరిష్కారాన్ని నువ్వు బయటికి తీసుకొని రావాలి. So today's message is about bringing that solution which is inside of you out. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిష్కారం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకుని రావడమే ఈ రోజు ప్రసంగం యొక్క ఉద్దేశం. Amen. ఆమేన్. See, God is known by many titles. కాబట్టి మరి దేవుడికి అనేక పేర్లు అలాగే బిరుదులు ఇవ్వబడ్డాయి. And many descriptions. చాలా రకాలైనటువంటి వివరాలు కూడా ఆయన గురించి ఇవ్వబడ్డాయి. One such powerful description of God is in Psalms 147. 147వ కీర్తనలో దేవుని గురించి ఒక అత్యంత మరి శక్తివంతమైనటువంటి ఒక వివరణ ఇవ్వబడింది. Verse 1 onwards. 1వ వచనం నుండి. Praise the Lord, for it is good to sing praises to our God. For it is pleasant and praise is beautiful. The Lord builds up Jerusalem. He gathers together the outcast of Israel. He heals the brokenhearted and binds up their wounds. He counts the number of stars. He calls them all by name. Great is our Lord and mighty in power. His understanding is infinite. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Hallelujah. హల్లెలూయా. God is a great God. మన దేవుడు గొప్పవాడు. And he heals the brokenhearted. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడుగా ఉన్నాడు. My question is, నా ప్రశ్న ఏంటంటే, why to allow the brokenness in the heart and then heal? కాబట్టి ఎందుకు ఆ విధంగా మన హృదయం పగిలిపోయిన స్థితిలోనే ఎందుకు ఉండాలి? You know, cannot God protect us from being broken? కాబట్టి మరి మన గుండె పగిలిపోకుండా దేవుడు చేయలేడా, కాపాడలేడా? But let me tell you something. అయితే ఇంకొక మాట మీకు చెప్తాను. Brokenness is very significant. కాబట్టి ఆ విధంగా ఆ పగిలిపోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. May I say this? ఈ మాట నేను చెప్పొచ్చు అంటారా? Every new beginning is associated with brokenness. కాబట్టి ప్రతి క్రొత్త ఆరంభము కూడా దానికి ఈ విధంగా పగిలిపోవడంతో సంబంధం ఉంటుంది. See, when a new child is born, ఒక క్రొత్త పిల్లవాడు పుట్టాడు, శిశువు what పుట్టాడు. happens before the child is born? ఆ యొక్క శిశువు పుట్టడానికి ముందుగా ఏమవుతుంది? The water is broken. ఆ యొక్క నీరు, అవి గర్భసంచి నీరు పగులుతుంది. That means amniotic sac which is holding the baby inside the womb breaks. అనగా ఆ గర్భసంచి ఎక్కడైతే ఆ శిశువు ఉన్నారో అది పగులుతుంది. Only then the new child is born. అప్పుడే ఆ కొత్త శిశువు, నూతన శిశువు బయటికి వస్తారు. You know, before a shoot grows out of a seed, ఆ యొక్క విత్తనంలో నుండి ఆ చిన్న మొలక ఏదైతే అది బయటికి రావడానికి ముందుగా the seed has to break, the shell has to break. ఆ విత్తనం మీద ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో అది పగిలిపోవాల్సి ఉంటుంది. Now, before the church was born, even the body of Jesus had to be broken on the cross. కాబట్టి సంఘము కూడా మరి పుట్టక ముందు శిలువ మీద యేసు దేహం కూడా పగలగొట్టబడాల్సి వచ్చింది. I want you to think about the alabaster jar that was broken. అదే విధంగా ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క అత్తరు బుడ్డి ఉందో దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. Have you ever seen a perfume bottle which does not smell?
కాబట్టి వాసన లేనటువంటి ఆ పర్ఫ్యూమ్ బాటిల్ మీరు ఎప్పుడైనా చూసారా? Come on, perfume bottle doesn't smell at all. కాబట్టి ఆ బాటిల్ అయితే స్మెల్ ఉండదు కదా. The smell is in the perfume which is in the bottle. కాబట్టి ఆ బాటిల్ లోపల ఏదైతే ద్రవం ఉందో ఆ ద్రవములోనే ఆ వాసన ఉంటుంది. What did Mary do? అప్పుడు మరియ చేసిన పని ఏంటి? She broke that alabaster jar so that the perfume may fill the whole place. కాబట్టి ఆమె ఆ సీసాని పగలగొట్టింది, ఎందుకంటే ఆ ద్రవం అనేది బయటికి వచ్చి ఆ రూమ్ అంతా కూడా అది చెదిరి ఉండడానికి. You see, the greatness that is inside of you will come out only after you are broken. కాబట్టి నీలో ఉన్న గొప్పతనం అనేది ఎప్పుడు బయటికి వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆ పగిలిపోవడానికి సిద్ధపడతావో. You see, that brokenness is healed by God. కాబట్టి ఆ విధంగా నువ్వు పగిలినప్పుడు ఆ గాయాన్ని దేవుడు కడతాడు. It's about this brokenness. Bible says that God is with those who are broken hearted and contrite spirit. కాబట్టి అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్తున్నాడు, ఆ విధంగా విరిగి నలిగిన హృదయం గల వారికి నేను తోడుగా ఉంటానని చెప్తున్నాడు. Do you know there is negative brokenness? మరి అదే విధంగా దానికి వ్యతిరేకంగా ఇంకొక విధమైనటువంటి ఆ విధంగా విరగడం నలగడం అనేది ఉంది, తెలుసా మీకు? Disappointment causes brokenness. కాబట్టి కొన్నిసార్లు నిరుత్సాహాన్ని బట్టి కూడా నువ్వు ఆ విధంగా నలిగిపోవచ్చు. Failure causes brokenness. జీవితంలో ఓటమి వల్ల నువ్వు ఆ విధంగా నలిగిపోవచ్చు. You know, betrayal causes brokenness. అయితే కొన్నిసార్లు నువ్వు మోసపోవడం వల్ల కూడా ఆ విధంగా విరిగి నలిగిన పరిస్థితులకు నువ్వు వెళ్ళొచ్చు. Some people stay broken forever in their life. కొంతమంది వారి జీవితం అంతా కూడా ఆ విధంగా విరిగిన పరిస్థితిలోనే ఉండిపోతారు. That is demonic. అది ఒక సాతాను సంబంధమైన కార్యం. They say that God is with the broken hearted. This is not the kind of broken heart. కాబట్టి వారు అంటారు, కాబట్టి విరిగి నలిగిన హృదయం గల వారితో దేవుడు ఉంటాడు అంటారు. కాబట్టి ఇటువంటి వారి గురించి దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. The brokenness God is looking for is that which will bring forth the new things. కాబట్టి దేవుడు ఎటువంటి ఆ విరిగి నలిగిన హృదయాన్ని కోరుతాడంటే దానిలో నుంచి ఒక క్రొత్తది బయటికి వస్తుంది, దాని గురించి చెప్తున్నాడు. See, Bible has very clearly told in 1 John 4:4. మరి మొదటి యోహాను 4:4 ఒక మాట చాలా వివరంగా రాయబడింది. That greater is he who is in you than he who is in the world. కాబట్టి లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని 4:4 చెప్తుంది. But do you know what is said just before that? ఆ వచనానికి ముందు ఉన్నటువంటి మాట ఏంటో మీకు తెలుసా? Bible talks about overcoming. అక్కడ నువ్వు ఏ విధంగా అధిగమించాలో ఆ మాట రాయబడ్డాయి. He says, let's read that. ఆ మాట మనం చదువుదాం. You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the కాబట్టి world. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. You see, it's about overcoming. కాబట్టి ఇక్కడ ఆ జయించడం గురించి మాట్లాడుతున్నాడు. The greater one who is in you causes you to overcome. నీలో ఉన్న గొప్పవాడు నువ్వు జయించడానికి సహాయం చేస్తాడు. Overcome every situation. ప్రతి పరిస్థితిని అధిగమించడానికి నీకు సహాయం చేస్తాడు. Overcome every enemy. ప్రతి శత్రువును కూడా అధిగమించడానికి ఆయన సహాయం చేస్తాడు. But when you see that problem which is outside of you is overcoming you, that means you are suppressing the greater one who is inside of you. కాబట్టి బయట ఉన్నటువంటి సమస్య నిన్ను అధిగమించే విధంగా నువ్వు చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి గొప్పవాడిని అతన్ని నువ్వు తగ్గిస్తూ ఉన్నావు. You know, my brothers and sisters, సహోదరులారా, when we talk about the contrite spirit, కాబట్టి ఆ విధంగా విరిగి నలిగిన మనస్సు అన్నప్పుడు it's in the book of Isaiah chapter 57 verse 15. అది యెషయా 57లో 15వ వచనంలో ఆ మాట I ఉంది. dwell in the high and holy place with him who has a contrite and humble spirit. యెషయా 57లో 15వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడుగు నిత్య నివాసి అని ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయుటకును వినయము గల వారి వద్దకు దీనమనస్సు గల వారి వద్దకును నేను నివసిస్తూ ఉన్నాను. See, he says that to revive the spirit of humble or revive the heart of the contrite one. కాబట్టి నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారిని బలపరచుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాను. See, that means bring new life there. అనగా క్రొత్త జీవాన్ని వారికి తేవడం కోసం. You know, the word contrite comes from daka. మరి ఆ విరిగి నలిగిన మనసు అనేది ఆ డక్కా అనే పదం నుంచి వస్తుంది. Not dhaka. డాకా అనే పదం కాదు కానీ Daka, D-A-K-K-A. D-A-K-K-A డక్కా అంటారు. That means crushed. అంటే అది బాగా ఆ విధంగా నలగొట్టబడింది అని అర్థం. See, crushed heart, crushed spirit is bringing something new. కాబట్టి ఆ విధంగా ప్రాణము నలగొట్టబడినప్పుడు అయితే హృదయం నలగొట్టబడినప్పుడు దానిలో నుంచి ఏదో ఒకటి క్రొత్తది బయటికి వస్తూ ఉంది. I want you to understand how God works. ఏ విధంగా దేవుడు పనిచేస్తాడో నేను మీరు అర్థం చేసుకోండి.
when we talk about David, దావీదు గురించి మనం చూసినప్పుడు we remember Goliath, right? గొలియాతు మన జ్ఞాపకానికి వస్తాడు. Correct? అవునా Now, కదా? what did the incidents of Goliath do to David? మరి గొలియాతు యొక్క సందర్భం అనేది దావీదుకి చేసిన పనేంటి? Made him a hero. ఆయన ఒక హీరోలాగా చేసింది. A national hero. ఆయన ఆ దేశంలో ఒక హీరో అయిపోయాడు. This national hero did not become the king. కానీ ఈ యొక్క గొప్ప నేషనల్ గా ఒక రాజు, ఒక హీరో వ్యక్తి ఆయన రాజు కాలేదు. But that national hero had to be crushed to become a fugitive. కాబట్టి ఆయన అంత గొప్ప నేషనల్ హీరో అయినా కూడా ఆయన ఆ విధంగా నలగొట్టబడ్డాడు. ఆ విధంగా ఒక పరదేశిగా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. David became the king not as the hero of Israel. He became king when I was a fugitive in Israel. కాబట్టి ఆయన ఆ యొక్క దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన రాజు కాలేదు, కానీ ఒక దేశదిమ్మరిగా అయినప్పుడు అప్పుడు ఆయన రాజు అయ్యాడు. You know, Moses did not become a deliverer when he was the prince in Egypt. కాబట్టి ఐగుప్తులో ఒక యువరాజుగా ఉన్నటువంటి మోషే అప్పుడు ఆయన ఇశ్రాయేలుకి విమోచకుడిగా మారలేదు, కానీ he became a deliverer when he actually became a slave. That means became a part of the Jew slaves. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఒక బానిసగా మారాడనగా ఇశ్రాయేలుతో వారితో కలిసి ఒక బానిసగా మారాడు, అప్పుడే ఆయన వారికి విమోచకుడిగా మారాడు. You know, David as a hero was thinking everything is going well and soon I will become a king as prophesied by Samuel. కాబట్టి దావీదు అనుకున్నాడు అన్ని కూడా నా జీవితంలో బాగానే జరుగుతున్నాయి కాబట్టి సమూయేలు చెప్పినట్టుగా నేను రాజుని అయిపోతాను అనుకున్నాడు. I'll tell you, the message is going in a direction different than I intended. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దానికి కాకుండా నా ప్రసంగం ఇప్పుడు కొంచెం వేరుగా వెళ్తూ ఉంది. And I believe God is ministering and doing something in our lives. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను తప్పకుండా దేవుడు మన మధ్యలో తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. You and me must realize that within us there is a tremendous potential which is hidden or which is capped by ourself. కాబట్టి మనలో గొప్ప సామర్థ్యం ఉన్నది, అది మనలో దాచిపెట్టబడింది, దాన్ని మనం ఆ విధంగానే మనం ఉంచేసాం. I believe that there are many anointed and called men and women of God here. కాబట్టి మన మధ్యలో దేవుని నుంచి అభిషేకం పొందిన అనేక మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. It's when I say called by God does not necessarily mean that you leave everything and become a preacher or a pastor. కాబట్టి మీరు పిలువబడ్డారంటే మీరు అన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇంకా మీరు ఒక పాస్టర్ గానో లేకపోతే ఒక ప్రసంగికుడిగానో మారిపోమని కాదు. When I say called, it means God has a specific purpose for you. కాబట్టి మీరు ఆ విధంగా పిలువబడ్డారంటే అర్థం ఏంటంటే దేవుడికి మీ విషయంలో ఒక ఉద్దేశం ఉన్నది అని. To become a blessing to countless people. కాబట్టి చాలా అనేకులకు మీరు ఒక ఆశీర్వాదంగా మారాలి అని. You know, when David the hero had become fugitive, it looked like all hope is over. కాబట్టి దావీదు ఆ విధంగా ఒక రాజ్యంలో ఒక గొప్ప హీరోగా ఉన్నప్పుడు ఆయన అవన్నీ కూడా పోగొట్టుకుని ఒక దేశదిమ్మరిగా మారినప్పుడు ఆయన ఒక ఆశ లేని పరిస్థితిలో ఉన్నాడు. When you know, the same thing, whether it is Moses, David, so many people were brought to nothing. కాబట్టి మరి దావీదు కావచ్చు, మోషే కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపుగా వారు అన్ని పోగొట్టుకొని ఏమీ లేని వారిగా ఉండి పోవాల్సి వచ్చింది. We need to trust God over there. అక్కడ మనం దేవుని నమ్మేవారముగా ఉండాలి. In the book of Luke chapter 9, లూకా 9లో మనం గమనిస్తే verse 23 and 24, 23-24 వచనాల్లో it says that Jesus said, then he said to them, if anyone desires to come after me, let him deny himself, take up his cross daily and follow me. For whoever desires to save his life will lose it, but whoever loses his life for my sake will save it. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. You know what Bible talks about Jesus? మరి యేసు ప్రభు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీకు? In chapter 12 verse 1 and 2, మరి 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, for the joy that was set before him Jesus endured the cross. కాబట్టి ఆయన ముందు పెట్టినటువంటి యొక్క ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సిలువను సహించాడని రాయబడింది. Jesus endured the cross. మరి యేసు ప్రభువు సిలువను సహించారు. When Bible talks about bearing your cross, కాబట్టి సిలువను మోయడం గురించి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు what that means is do not give up in spite of being broken. కాబట్టి ఆ విధంగా ఆ నలిగిన విరిగిన పరిస్థితిలో ఉన్నా కూడా నీవు ఆ విధంగా విడిచిపెట్టొద్దు అని చెప్తుంది. Let me repeat. ఆ మాట మళ్ళీ చెప్తాను. Bearing your own cross means do not give up even though you are broken.
కాబట్టి నీ సిలువను నువ్వు ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ విధంగా విరిగి నలిగిన పరిస్థితి నీ జీవితంలో వచ్చినా కూడా నీవు ఆ విధంగా సిలువను నువ్వు ఎత్తుకోవడం మానేయొద్దు. This breaking is going to bring something new in your life. కాబట్టి ఈ విధంగా ఈ విరిగి నలిగిన అనుభవం ఏదైతే ఉందో అది నీ జీవితంలో ఏదో కొత్తది తీసుకొని రాబోతుంది. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, what I am talking to you is something which is absolutely essential for your future. నీ భవిష్యత్తుకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న మాటలు. Bearing the cross means you need to keep the right attitude there. కాబట్టి సిలువను మోయడం అంటే ఒక సరైనటువంటి మనస్సు స్వభావం నీకు ఆ సందర్భంలో ఉండాలి. You know, when we are broken, మనం ఆ విధంగా విరగొట్టబడినప్పుడు one of the first thing that can hinder our healing is our attitude. కాబట్టి ఆ విధంగా విరగొట్టబడినప్పుడు మనల్ని ఏది ఆపుతుందంటే మనకుండే స్వభావం ఏదైతుందో అదే మనల్ని ఆపడానికి అవకాశం ఉంది. You know, sometimes people are disappointed because God has not answered their prayer in their time. కాబట్టి వారి సమయంలో దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది నిరుత్సాహపడుతుంటారు. So they don't want to talk to God. దాన్ని బట్టి దేవునితో మేము మాట్లాడమంటారు. They want to stay away from God. దేవునికి దూరంగా ఉంటామంటారు. You see, I want you to think about some wonderful men of God in the Bible. దేవునికి వాక్యంలో కొంతమంది గొప్ప అద్భుతమైన దైవజనులు ఉన్నారు. వారి గురించి మీరు ఆలోచించండి. అబ్రహాం గురించి. Abraham believed God. ఆయన దేవుని నమ్మాడు. His faith was so wonderful that God said, you are righteous because you believe. కాబట్టి ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అని చెప్తాడు దేవుడు. What did he believe? ఆయన ఏం నమ్మాడు? He believed that he will have a son. ఆయనకు కుమారుడు జన్మిస్తాడని ఆయన నమ్మాడు. But he did not have a son for many years. కానీ చాలా సంవత్సరాల వరకు ఆయనకు కుమారుడు పుట్టలేదు. So in the disappointment he decides along with his wife that he will try to help God. కాబట్టి ఆ నిరుత్సాహంలో తన భార్యతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవునికి నేను సాయం చేస్తాను అనుకున్నాడు. So he took Hagar. అప్పుడు హగారును తీసుకున్నాడు. Ishmael was born. ఇష్మాయేలు పుట్టాడు. But God did not accept that. అయితే దేవుడు దాన్ని అంగీకరించలేదు. But then there comes a time after many more years. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒక సమయం వచ్చింది. I want you to realize we are talking about Abraham, the person who is called as the father of all those who believe. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహాముని గురించి మనం మాట్లాడుతున్నాం. Now God comes before him. God comes before him and దేవుడు ఆయన ఎదురుగా వచ్చి and God tells Abraham, Sarah will bear a child. కాబట్టి అబ్రహాము శారా కుమారునికి అంటుంది అని చెప్తాడు. And then what Abraham says? అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటి? Oh, that Ishmael will live before you. కాబట్టి మరి ఇష్మాయేలు ఎదుట సన్నిధిలో ఉండును గాక. Are you realizing what's happening there? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? God himself comes. దేవుడే వస్తున్నాడు. And God says that Sarah will have a child, and now he is not able to believe. కాబట్టి దేవుడే చెప్తున్నాడు శారా కుమారుడు కలుగుతాడని చెప్పి, కానీ ఆయన ఈ మాట నమ్మలేకపోతున్నాడు. See, this is what the brokenness which is not healed does to us. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మన హృదయం గాయపరచబడి అది స్వస్థపరచబడదో అప్పుడు ఈ విధంగా జరుగుతుంది మనకి. You and me must realize that many times our responses to what is happening, our response to what is happening because of the hurts or the way our heart is broken in a wrong way. కాబట్టి కొన్నిసార్లు మనము స్పందిస్తూ ఉండగా సరైన ఎందుకు స్పందించలేకపోతున్నామంటే మన హృదయంలో ఉన్న గాయాన్ని బట్టి ఆ గాయం నుంచి మనం స్పందిస్తున్నాం కాబట్టి అలా స్పందిస్తున్నాం. An angel came before Zacharias. మరి జకరియా ముందు కూడా ఒక దేవుని దూత వచ్చింది. And he says, Zacharias, you will have a child. మరి జకరియానికి ఒక కుమారుడు పుడతాడు. Imagine an angel comes before you and tells you something. కాబట్టి విధంగా దేవుని దూత వచ్చి మీ ముందు నిలబడి ఒక మాట చెప్తే what will be your response? మీ జవాబు ఏమై ఉంటుంది? Yes, amen. అవును, yes, amen అంటాం. What did Zacharias say? జకరియా ఏమంటున్నాడు? How can it be? ఇది ఎలా జరుగుతుంది? Can you imagine? An angel comes there and he says, it's not possible. కాబట్టి దేవుని దూత వచ్చి చెప్తున్నప్పుడు అంటాడు ఇది సాధ్యం కాదు అంటాడు. See, even David, దావీదు కూడా. See, why I'm talking about them is they are great men of God, but they are just like you and me, gone through disappointments in their life. కాబట్టి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు కూడా నీలాగా నాలాగానే వారు కూడా నిరుత్సాహం కూడా వెళ్ళారు. If you are disappointed, don't think you are the only one in this world who is going through disappointments. కాబట్టి ఒక నిరుత్సాహంలో నీవు నిరాశలో ఉన్నట్లయితే నువ్వు మాత్రమే కాదు, నీలాగా చాలా మంది నిరాశ ఉన్నవారు ఉన్నారు. See, David also was anointed king of Israel by Samuel. మరి సమూయేలు ద్వారా ఇశ్రాయేలు మీద ఒక అభిషేకం చేయబడిన రాజు దావీదు. But he did not become a king even after killing Goliath. కాబట్టి గొలియాతును చంపిన తర్వాత కూడా
దావీదు రాజు కాలేకపోయాడు. And then it comes to a point where it is said about David మరొక సందర్భంలో దావీదు గురించి ఈ విధంగా చెప్పబడింది, that it pleased David to become king's son-in-law. కాబట్టి ఆ యొక్క రాజుగా ఇంటికి ఒక అల్లుడు కావడం అనేది దావీదుకి బాగా నచ్చిందట. Now do you realize what's happening? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? He who is promised to be the king of Israel is thinking it's enough if I become a king's son-in-law. కాబట్టి ఇశ్రాయేలుకు రాజుగా వాగ్దానం పొందిన ఆయన అనుకుంటున్నాడు, నేను రాజుగారికి అల్లుడైతే చాలు అనుకుంటున్నాడు. So this hero, the national hero, had to go through breaking, had to go through crushing at Ziklag. As a fugitive, he received the crown. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప నేషనల్ హీరో నుండి దావీదు కూడా విరగొట్టబడి నలగొట్టబడి దేశ దిమ్మరిగా మారి ఆ సందర్భంలో అప్పుడు మళ్ళీ ఆయన రాజు అయ్యే అవకాశం వచ్చింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, something good, something powerful is about to happen in our lives. మన జీవితంలో ఏదైనా ఒకటి గొప్పది జరగబోతుంది. I want you to remember the testimony of Upendramma. మరి ఉపేంద్రమ్మ చెప్పిన సాక్ష్యం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The tree which was considered as dead, began to bring forth new leaves. కాబట్టి ఏదైతే ఆ చెట్టు చనిపోయింది అనుకుంటున్నారో ఆ చెట్టులో నుంచి కొత్త ఆకులు రావడం మొదలైంది. You do not consider your own weakness. Don't consider your own failures of the past. Be ready for something new. నీ సొంత బలహీనతలు కావచ్చు, నీ సొంత ఓటములు కావచ్చు గతంలో, అవన్నీ కూడా నువ్వు చూడవద్దు, కానీ నువ్వు సిద్ధంగా ఉండు ఒక కొత్త ఆకులు నీ జీవితంలో రావడానికి. I remember an advice my wife gave to a woman who was about to go into labor. కాబట్టి ఆ విధంగా ఒక స్త్రీ మన డెలివరీ కాకముందు నా భార్య చెప్పిన ఒక సలహా నాకు జ్ఞాపకం వచ్చింది. She said that there will be intense pain. చాలా నొప్పి ఉంటుందమ్మా నీకు అని చెప్పింది. Especially after that sac is broken, there will be intense pain which you can't even imagine. So she told that when the amniotic sac is broken or water broken, there will be more intense pain. ఎప్పుడైతే ఆ ఉమ్మ నీరు కారిపోతుందో అప్పుడు నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. It will be to such an extent that you will think it is better to get C-section done. కాబట్టి అప్పుడు ఎంత నొప్పి అంటే మన సర్జరీ చేసుకుంటేనే పర్వాలేదు అనిపిస్తుంది. But remember, that means the next moment, very soon you are going to deliver. కాబట్టి ఆ సందర్భం ఏంటంటే మరో క్షణంలోనే నువ్వు ఆ విధంగా బిడ్డకి జన్మనివ్వబోతున్నావు. So hold on, don't give up. కాబట్టి జాగ్రత్తగా నువ్వు అట్లే ఉండు, గట్టిగా ఉండు. I don't have that experience. నాకు అటువంటి అనుభవం లేదు. Only the sisters have that. సహోదరులకు మాత్రమే ఆ అనుభవం. But is that right? Those of you who have gone through labor pain. Yes. అటువంటి అనుభవం ఉన్నవారు. See, you must know that along with the breaking there will be pain. కాబట్టి ఆ విధంగా అది పగులుతూ ఉండగా నొప్పి కూడా చాలా ఉంటుంది. When Bible talks about Jesus endured the cross, it means he endured the pain that he was suffering on the cross. కాబట్టి సిలువను సహించడం అంటే అర్థం ఏంటంటే యేసుప్రభువు వారు కూడా ఆ బాధను భరించాడు సిలువ మీదనే అర్థం. And brothers and sisters, సహోదరి సహోదరులారా, we must cooperate with God. దేవునితో మనము సహకారం అందించే వారు ఉండాలి. Bible talks about the word of God. దేవుని వాక్యం అనేది మనకి అంటే దేవుని మాట గురించి చెప్తూ ఉంది. Now word of God is like what? Can you just tell me what all things Bible has compared word of God with? మరి దేవుని యొక్క వాక్యంతో మరి ఏ విషయాలతో దేవుని వాక్యాన్ని పోల్చారు? ఏ విషయాలతో? వస్తువులతో. Mirror, అద్దం ఒకటి. Okay. Seed, yes. ఇత్తడంతో. Pardon? Living life, yes. జీవముతో. Sword, double-edged ఖడ్గముతో, sword. రెండంచుల ఖడ్గముతో. Hammer. సుత్తితో. Jeremiah 23:29 says, "Is not my word like a fire, says the Lord, and like a hammer that breaks the rock in pieces." కాబట్టి 23 ఇర్మియా మనం చూస్తున్నాం. 23 వచనంలో నేను 23:29. 29వ నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. See, one thing that word of God does is works like a hammer to break our hearts which are hardened. కాబట్టి కఠినంగా మారిపోయిన మన హృదయాలను
బద్దలు కొట్టే ఒక సుత్తెలాగా దేవుని వాక్యం పనిచేస్తుంది. There are people who take decisions emotionally. కొన్నిసార్లు ఏదో భావోద్రేకాలతో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. But when the word of God is brought forth to them, వారికి దేవుని వాక్యము వచ్చినప్పుడు, when they are receptive to the Lord, they will allow their decision, their emotion, their heart to be broken by God's word for something new to come forth out. కాబట్టి వారు ఆ విధంగా దేవునికి స్పందించాలని ఇష్టపడినప్పుడు వారి హృదయాన్ని లేకపోతే వారి యొక్క ఆ పరిస్థితిని వారు విరగొట్టడానికి ఇష్టపడతారు. దేవుని కార్యం జరుగుతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is at work in all our lives. మన జీవితాలలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. When we say God is at work, it's not just about bringing a miracle from this side and that side and supernatural favor. కాబట్టి మరి దేవుడు పనిచేసినట్టు అర్థం అంటే ఏదో ఒక అద్భుతాన్ని చేసి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ అంటూ ఆ విధంగా చేయడం కాదు. But God is working in our life will also mean, or it also means that He, with His word, is breaking our stubbornness, our hardened heart for something new to come forth. కాబట్టి అనగా దాని మాట అర్థం ఏంటంటే దేవుడు మన కఠినమైన హృదయాన్ని తన వాక్యం ద్వారా ఆయన కొడుతూ ఉన్నాడు, నలగొడుతూ ఉన్నాడు, కొత్తది తీసుకుని రావడం కోసం. So I you to let God do His hard work. కాబట్టి దేవుడు తన పనిని, ఆయన కష్టపడి చేసే పనిని చేయనివ్వండి మన జీవితంలో. You know, when you sow a seed on the ground, నేల మీద లేదా భూమి మీద మనం విత్తనం వేసినప్పుడు we know that seed cannot grow in every kind of ground. కాబట్టి ప్రతి విధమైనటువంటి నేల మీద భూమిలో ఆ విత్తనం పని చేయకపోవచ్చు. The ground has to be prepared for the seed to bear. కాబట్టి ఆ విత్తనము ఫలించాలంటే ఆ యొక్క నేలను కూడా మనము సిద్ధము చేయవలసి ఉంటుంది. We always talk about that the seed must break for the new shoot to come out. కాబట్టి ఆ విధంగా విత్తనము పగలగొట్టబడాలి, అప్పుడు కొత్తది ఆ యొక్క ఆకులు లేకపోతే అవి వస్తుంది అంటూ ఉంటాం. But you must realize even the ground should break to let the seed go inside. కాబట్టి మరి విత్తనం మాత్రమే కాదు పగలాల్సింది, నేల కూడా పగలాలి, ఎందుకంటే ఆ విత్తనము లోపలికి పోవడం కోసం. We talk about plowing the ground. ఆ విధంగా మనం నేలని దున్నడం గురించి మాట్లాడతాం. Hosea calls about plowing the ground. మరి హోషేయ కూడా అంటాడు ఆ విధంగా ఆ భూమిని దున్నాలి అని చెప్తాడు. In Hosea 10 verse 12. మరి హోషేయ 10:12లో మనం చూస్తే, sow for yourself righteousness, reap in mercy, break up the fallow ground, for it is time to seek the Lord till He comes and rain righteousness on you. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమైన కోత మీరు కోయడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇది వరకైనడు దున్నని బీడు భూమి దున్నుడి. The word of God will work in our lives. దేవుని వాక్యం నీ జీవితంలో మన జీవితంలో పనిచేస్తుంది. Yes, the word of God will work powerfully in our lives. చాలా శక్తివంతంగా దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. But for that you must allow your heart to receive it, and for that your heart must be broken. కాబట్టి అది జరగాలి అంటే నీవు నీ హృదయంలోంచి దాన్ని స్వీకరించి నువ్వు ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, కానీ నీ హృదయం పగలడానికి కూడా నువ్వు ఇష్టపడాలి. You know, Bible talks about this person called Onesimus. ఒనేసిమస్ అనే ఒక వ్యక్తి గురించి దేవుని వాక్యం చెప్తుంది. Who is Onesimus? ఒనేసిమస్ అంటే ఎవరైనా? To Paul, he is a spiritual son. మరి పౌలుకి ఒక ఆత్మీయ కుమారుడిగా ఆయన ఉన్నాడు. Now, who is his master? Actually, who was he? ఆయన ఎవరు అసలు? ఒనేసిమస్ ఎవరు? He was a runaway slave. ఆయన పారిపోయినటువంటి ఒక బానిసగా ఉన్నాడు. Now, this runaway slave's master's name is Philemon. కాబట్టి ఆ యొక్క ఈ పారిపోయిన యొక్క బానిస యొక్క యజమాని పేరు ఫినెహస్. ఫిలెమోను. So Paul writes a letter to Philemon. కాబట్టి అప్పుడు పౌలు ఆ ఫిలెమోనుకి ఉత్తరం రాస్తున్నాడు. See, what has happened in between is, ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, Onesimus ran away from Philemon. కాబట్టి ఒనేసిమస్ ఫిలెమోను దగ్గర నుంచి పారిపోయాడు. Landed up along with Paul. మరి పౌలుతో కలిసి ఆయన ఉండడం మొదలుపెట్టాడు. Paul was ministering to him. పౌలు ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. Onesimus came in faith. అప్పుడు ఒనేసిమస్ విశ్వాసంలోకి వచ్చాడు. And then Paul sends Onesimus back to Philemon with a letter. కాబట్టి ఒక ఉత్తరం రాసి పౌలు ఒనేసిమస్ని ఫిలెమోను దగ్గరికి తిరిగి పంపిస్తున్నాడు. Now very interesting words are there. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. Philemon 1 verse 8 to 10. మరి ఫిలెమోను 1వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు. Therefore, though I might be very bold in Christ to command you what is fitting, yet for love's sake I rather appeal to you, being such as one as Paul the aged, and now also a prisoner of Jesus Christ. I appeal to you for my son Onesimus, whom I have begotten while in my chains.
who once was unprofitable to you, but now is profitable to you and to me. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటే మరీ మంచిదని కొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. అతడి మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. I want to declare to you, ఈ మాట నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. everyone who has been unprofitable in life will become profitable. ఇంతవరకు మీరు అంటే ఇంతవరకు ఎవరైతే నిష్ప్రయోజకంగా ఉన్నారో వారు ఇప్పుడు ప్రయోజకరమైన వారుగా మారుతారు. But in between there was a breaking. కానీ ఈ రెండింటి మధ్యలో ఆ విధంగా పగలగొట్టబడిన అనుభవం గుండా వెళ్ళాలి. There was a transformation. ఒక రూపాంతర అనుభవం మనకు ఉండాలి. And this runaway slave who was of no use to his master has now become useful and returning. కాబట్టి పారిపోయినటువంటి బానిసైన వాడు ఆయన ఇంతకుముందు యజమానికి పనికిరాని వాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన పనికొచ్చేవాడుగా ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, if there is something happening deep in your hearts and minds which is causing breaking, endure it. కాబట్టి మీ హృదయంలో కానీ మీ జీవితంలో కానీ ఏదైనా ఆ విధంగా ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే అది విరుగుతున్నట్టుగా పగులుతున్న మీకు అనిపిస్తే దాన్ని మీరు సహించండి, దాన్ని మీరు భరించండి. Don't give up. దాన్ని మీరు ఆ విధంగా విడిచిపెట్టకండి. Last time we were talking about harsh words against God. కాబట్టి దేవుని విషయంలో చాలా కఠినంగా మనం మాట్లాడే మాటల గురించి పోయిన వారం మనం గమనించాము. Don't be harsh against God. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మీరు ఆ విధంగా కఠినమైన మాటలు మాట్లాడకండి. God has his own ways. దేవునికి ఆయనకు తెలుసు ఆయనకి ఏ విధంగా పని చేయాలో. Do you know that in the book of Numbers Bible tells us God sent snakes in the midst of Israel? మరి ఇశ్రాయేలు మధ్యలోనికి దేవుడు పాములు సర్పాలు పంపించాడని చెప్పి సంఖ్యాకాండంలో రాయబడింది. ఆ విషయం మీకు తెలుసా? Not ordinary snake but fiery poisonous snakes. అవి మామూలు పాములు కాదండి, చాలా విష సర్పాలు అవి. Because people of Israel were not able to endure their cross. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఆ రోజుల్లో వారి సిలువను మోయడం వారికి కష్టమైనందువల్ల God was taking them somewhere. దేవుడు వారిని ఒక స్థలానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. Land flowing with milk and honey. మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తున్నాడు. He took care of them by sending manna, giving water, giving victories, so many things. కాబట్టి వారికి మన్నా ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, విజయాలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తూ వారిని బాగా చూసుకుంటూ ఉన్నాడు. But they were dissatisfied with God because they were expecting something else. కానీ వారు దేవుని విషయంలో నిరుత్సాహపడుతున్నారు, ఎందుకంటే వారు ఇంకేదో కావాలని కోరుకున్నారు. They were grumbling and murmuring against God. కాబట్టి దేవుని విషయం వారు సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. And the result was దానివల్ల కలిగిన ఫలితం ఏంటంటే fiery serpents in their midst. అప్పుడు వారి మధ్యలో ఆ విష సర్పాలు వచ్చి ఉన్నాయి. You know what those fiery serpents did? ఆ యొక్క విష సర్పాలు ఏం చేశాయో తెలుసా మీకు? No doubt they bit and some people died. అవి కొంతమందిని కరిసాయి, వారు చనిపోయారు, అది వేరే విషయం. It caused people to suffer. వారు కొన్ని శ్రమలు పడ్డారు, అది వేరే But విషయం. it caused people to turn back to God. కానీ దేవుని వైపు తిరగడానికి అవి కారణమయ్యాయి. You know, that is where the prophetically raising up of the bronze serpent happened. కాబట్టి ఇత్తడి ఆ యొక్క సర్పాన్ని ఎత్తడం అనేది అదొక ప్రవచనంగా చెప్పబడింది అక్కడ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you and me must realize that if there are such troubles creeped in our lives, it is not to destroy us, but it is for us that we may turn to God. కాబట్టి కొన్ని సమస్యలు కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనం నాశనం చేయడం కోసం కాదు, కానీ మనల్ని దేవుని వైపు తిప్పడం కోసమే. Breaking disappointments in our lives are not to destroy us but help us to turn towards God for the greater victories. కాబట్టి ఈ విధంగా విరగడము పగలడము లేకపోతే నిరుసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నాశనం కోసం కాదు, కానీ గొప్ప విజయాలు మనకి ఇవ్వడం కోసమే. There could be small things in which you have faced failures. కాబట్టి చిన్న విషయాలను కొన్నిసార్లు ఓటమి పాలయ్యావేమో. You may consider those big things, కానీ నువ్వు గొప్ప వాటి మీద నీ మనసు పెట్టుకున్నావు. but in the eyes of God they are small things because he is preparing you for a great victory. కానీ దేవుని దృష్టిలో మాత్రం అవి చిన్నవి అయినా కూడా ఆయన వాటి మీద దృష్టి పెట్టాడు, ఎందుకంటే వాటిని ద్వారా ఆయన గొప్ప వాటి కోసం నేను సిద్ధం చేస్తున్నాను. People of Israel were upset with God because of non-veg. కాబట్టి మరి మాంసం లేదని చెప్పి ఇశ్రాయేలు వారు ఆ రోజులో దేవుని మీద వారు కోపాన్ని తెచ్చుకున్నారు. And they did not realize that their lusting after non-veg or being upset with God about non-veg is actually stopping them or slowing them from going into the land flowing with milk and honey. కాబట్టి వారికి ఆ మాంసం లేకపోవడం వల్ల వారు దేవుని మీద కోపాన్ని తెచ్చుకోవడం వల్ల ఆ విషయం అనేది దేవుని ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం పోకుండా వారిని ఆపుతుందని వారికి అర్థం కాలేదు. See,
if you talk about land flowing with milk and honey, పాలు తేనె ప్రవహించే దేశం గురించి మనం మాట్లాడితే what I look at it as నేను ఈ విధంగా చూస్తున్నాను దాన్ని. a land with lot of animals and lot of trees. కాబట్టి చాలా చెట్లు ఉండే, చాలా జంతువులు ఉండే భూమి అని. Because for milk you need animals, కాబట్టి పాలు కావాలంటే నీకు జంతువులు ఉండాలి, పశువులు ఉండాలి. and for honey you need trees wherein that honeycomb can grow. కాబట్టి తేనె కావాలనుకుంటే ఆ చెట్లు కూడా మనకు ఉండాలి, అక్కడ ఆ తేనె పట్టు ఉంటుంది. God is preparing a greater victory for you. కాబట్టి నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. As you allow yourself to go through crushing. ఆ యొక్క పగిలే నలిగే అనుభవం కూడా నువ్వు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడితే. Do you know Jesus went through crushing? యేసు ప్రభువారు కూడా అటువంటి విరిగి నలిగిన పరిస్థితి కూడా వెళ్ళాడు తెలుసా మీకు? King of kings, the Lord of all, went through crushing. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. He died, ఆయన చనిపోయాడు, was buried, సమాధి చేయబడ్డాడు, rose again, తిరిగి లేచాడు. but Bible tells us దేవుని వాక్యం చెప్తుందంటే God gave him a name above every name. ఆయన అన్ని నామాలకి మించిన నామాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. That means Father gave him a name even above his own name. తన పేరు కన్నా మించిన పేరు దేవుడు ఆయనకి తండ్రి ఇస్తున్నాడు ఆయనకి. The name of Jesus is above every name, that at that name every knee shall bow and every tongue కాబట్టి shall యేసు confess. నామం అనేది అన్ని నామాల కన్నా మించినది. ఆ నామములో ప్రతి వ్యక్తి యొక్క మోకాలు వంగాల్సిందే. If God takes you down, కాబట్టి దేవుడు ఒక నిన్ను క్రిందికి తీసుకొని వెళ్తే be assured he will not leave you down. అక్కడే నిన్ను ఉంచడు, ఆ విషయం నువ్వు ఖచ్చితంగా నమ్ము. If he takes you down, ఒక నిన్ను దేవుడు క్రిందికి తీసుకొని నడిపిస్తే he will raise you up. ఆయన నిన్ను పైకి తీసుకొని వస్తాడు ఒక రోజున. My brothers and sisters, సహోదరి సహోదరులారా, therefore prepare your hearts and prepare your minds. కాబట్టి మీ యొక్క మనసు, మీ హృదయాలు మీరు సిద్ధం చేసుకోండి. Bible tells, gird up the loins of your mind. కాబట్టి మీ మనసు యొక్క వాటిని మీరు గట్టిగా దృష్టి పెట్టండి చెప్తున్నాడు. That means you be prepared in your mind. అనగా నీ మనసులో నువ్వు సిద్ధపడి ఉండు. Don't lose your focus towards the greatness that God has for you. నీ కోసం దేవుడు దాచిన గొప్ప విషయం వైపు నీ దృష్టి మరలకుండా చూసుకో. Bible tells us, నేను వాక్యం చెప్పే మాట ఏంటంటే God does not pick up many great and wise and rich people. కాబట్టి దేవుడు చాలా గొప్ప వారిని, తెలివైన వారిని, డబ్బు గల వారిని ఆయన ఎంచుకోడు. He picks up people who are nothing. మరి ఏమీ లేని వారిని దేవుడు తీసుకుంటాడు. Do you know why God picks up people who are nothing? ఏమీ లేని వారిని దేవుడు ఎందుకు తీసుకుంటాడో తెలుసా మీకు? Because they are broken. వారు ఆ విధంగా విరిగి నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. Because if God has to pick up people who are something, he has to take them through the process of breaking. కాబట్టి ఏదో ఆ విధంగా ఏదో సాధించిన వాళ్ళని, గొప్ప వారిని దేవుడు తీసుకుంటే వాళ్ళందరినీ మళ్ళీ ఆ విధంగా ఈ యొక్క విరిగి నలిగిన అనుభవంలోకి దేవుడు నడిపించాలి. You don't have to go through that painful thing. అటువంటి కఠినమైనటువంటి నొప్పి కలిగించే విషయం కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. So for that what you should do? అప్పుడు నువ్వేం చేయాలి? Humble yourself under the mighty hand of God. దేవుని బలిష్టమైన చేతి కింద నిన్ను నువ్వు తగ్గించుకో. In Hindi they say, no? హిందీలో ఈ మాట చెప్పండి ఈ విధంగా. सीधी उंगली से घी नहीं निकला तो टेढ़ी उंगली से निकालना पड़ता है. కాబట్టి నేరుగా ఉండే వేలుతో నెయ్యి రాకపోతే ఆ వేలు కాస్త వంచి లేకపోతే వంగించి ఆ విధంగా తేవాలని చెప్పి. God knows everyone's language. దేవుడికి ప్రతి ఒక్కరి యొక్క భాష తెలుసు. किससे कैसा बात करना, किसको कैसा लेके जाना, उसको मालूम. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా తీసుకుని వెళ్ళాలో ఆయనకి బాగా తెలుసు. If you humble, కానీ నువ్వు తగ్గించుకుంటే in a smooth way you will carry your cross. కాబట్టి చాలా అంటే ప్రశాంతంగా నెమ్మదిగా నీ సిలువను నువ్వు మోసుకుంటూ వెళ్ళిపోతావు. You will rejoice your journey even through the breaking. అటువంటి ఆ విరిగిన అనుభవం కూడా వెళ్తుండగా కూడా నీ ప్రయాణాన్ని నువ్వు సంతోషంగా అనుభవిస్తావు. How many of you got operated? మీలో ఎంతమందికి ఆపరేషన్ జరిగిందండి? Okay. Yes. Now you tell me one thing. ఒక మాట మీరు చెప్పండి. Was the operation painful? ఆపరేషన్ జరుగుతున్న నొప్పి కలిగిందా లేదా? I don't think so. అదే అట్లా నొప్పి ఏముండదు ఆపరేషన్. When doctor cuts, did you feel the pain? డాక్టర్ గారు కట్ చేసినప్పుడు నొప్పి వచ్చిందా? కోసినప్పుడు లేదు. Can God do that to us through our breaking? కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆ విధంగా చేయగలుగుతాడా? మనం ఆ విధంగా ఆయన మనల్ని విరగొడుతూ పగలగొడుతుండగా You don't feel pain? నీకు నొప్పి లేకుండా దేవుడు చేయగలుగుతాడా? I believe yes, God can. దేవుడు చేయగలుగుతాడు, నేను నమ్ముతున్నాను. For that you have to humble yourself. అది జరగాలంటే నువ్వు తగ్గించుకోవాలి. I still remember one of my close friends had a corn in his foot. కాబట్టి నాకు స్నేహితుడికి, నాకు దగ్గర స్నేహితుడి ఒకరికి అరికాల్లో ఒక కార్న్ ఉంది. And that was causing a lot of pain. చాలా నొప్పి ఆయనకు ఉంది. So it had to be removed. దాన్ని తీసేయాలా? And the surgeon was also another friend. మరి ఆ విధంగా ఆపరేషన్ చేసే ఆయన డాక్టర్ కూడా ఆయన స్నేహితుడు ఆయన. So this guy, he was telling, I don't want anesthesia. కాబట్టి ఆ విధంగా ఆ మత్తు వచ్చే అనస్థేషియా
నాకు వద్దు అని చెప్తున్నాడు. He said it will be painful. లేదు మరి కట్ చేస్తే నీకు నొప్పి ఉంటుంది. He said no, I will bear the pain. ఏం పర్లేదు నేను This is happening right in front of me. నా కళ్ళేసి ఇదంతా జరుగుతా ఉంది. So this guy said okay. అప్పుడు డాక్టర్ అంటే పర్లేదు చేద్దాం అన్నాడు. One cut. కొంచెం అట్లా కోసాడు అంతే. He began to cry. ఆయన వెంటనే ఏడవడం మొదలు పెట్టాడు. He said please give me anesthesia. లేదు నాకు ఆ మత్తు ఇవ్వాలా. So the rest of it was done under anesthesia. ఆ తర్వాత ఆ మత్తు ఇంజెక్షన్ వేసి local one. But the whole point is, కాబట్టి ఇక్కడ మాట ఏంటంటే the more you resist, the more will be the pain. కాబట్టి నువ్వు ఎంత వరకు అయితే ఆ విధంగా వద్దు వద్దు అంటుంటావో నీకు నొప్పి ఇంకా పెరుగుతుంటది. The more you submit, lesser will be the pain. కానీ నువ్వు ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో లేకపోతే నువ్వు లోబడతావో అంత తక్కువ నొప్పితో నువ్వు ముందుకెళ్తావు. But the hero has to become a fugitive. కానీ ఆ విధంగా నేను హీరోని అనుకునే ఆ వ్యక్తి ఆయన ఒక దేశదిమ్మరిగా మారాల్సి ఉంటుంది. A prince had to become a slave. కాబట్టి నేను రాజుని అనుకునేటువంటి వ్యక్తి ఒక బానిసలాగా మారాల్సి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Paul says these words. పౌలు చెప్పే మాటలు ఇవి. All that I have earned, all that I have achieved, I count it as nothing. నేను సంపాదించినంతా కూడా నేను సాధించినంతా కూడా నేను సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. I do not know to whom I am talking. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు. But I believe I am talking to everybody. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నానైతే నేను అనుకుంటున్నాను. Including Judy. Where is she? జూడీతో పాటు. Including Judy. జూడీతో పాటు నేను మాట్లాడుతున్నాను. ఆమెతో కలిపి. Uncle. అంకుల్తో కూడా మాట్లాడుతున్నాను. Because the youngest and the oldest. కాబట్టి ఆమె చిన్నవారు నేను పెద్దవారు కాబట్టి. And we in between. మనందరం మధ్యలో ఉన్నాం. I believe God is speaking to you. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడుతానని నమ్ముతున్నాను. If you are desiring for greatness, గొప్ప విషయాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే be ready for brokenness. ఆ విధంగా పగిలిపోవడానికి విరిగిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. So let me ask. కాబట్టి ప్రశ్న మమ్మల్ని అడగనివ్వండి. Instead of asking directly, are you ready for being broken? కాబట్టి నేరుగా ఆ విధంగా విరిగిపోవడానికి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అడగడానికి బదులుగా let me ask you in another way. ఇంకొక విధంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Are you desiring greatness? నీవు గొప్ప వాటిని ఆశిస్తున్నావా నీ జీవితంలో? Can I see your hands? అప్పుడు అందరూ చేయెత్తారు. Hallelujah. See, being great does not necessarily mean money, this thing. It simply means accomplishing the purpose of God. కాబట్టి గొప్పవారు అంటే బాగా డబ్బు ఉండి వాళ్ళని కాదు కానీ దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారే గొప్పవారు. Hallelujah. హల్లెలూయా. Let God do it. దేవుణ్ణే చేయనిద్దాం ఆ పని. Let God do that surgery. ఆ యొక్క ఆపరేషన్ సర్జరీ ఉందో దేవుణ్ణే చేయనిద్దాం. Hallelujah. You be calm and quiet as God is doing the surgery. ఆయన ఆపరేషన్ చేస్తుండగా నువ్వు ప్రశాంతంగా ఉండి నెమ్మదిగా ఉంటే చాలు. Because he knows what he is doing. ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో. Hallelujah. హల్లెలూయా. Father, I thank you for each of my brothers and sisters. తండ్రి మా ప్రతి సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. I thank you, Lord, for you are taking us towards greatness. కాబట్టి ఆ గొప్ప విషయాల వైపు గొప్పతనం వైపు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. Give us grace to be prepared for brokenness. ఆ విధంగా తండ్రి విరిగి నలిగిన పరిస్థితులకు రావడానికి కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించండి. Lord, you are in us. మరి ప్రభువా మీరు మాలో ఉన్నారు. The greatness is in us through you. మీ ద్వారా ఆ గొప్పతనం అనేది మాలో ఉన్నది. Let that greatness be manifested. ఆ గొప్పతనము ప్రత్యక్షపరచబడును గాక. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So what should I call you? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? Great vessels or broken vessels? గొప్ప పాత్రలా లేతే విరగొట్టబడిన పాత్రలా? Or just the vessels? అయితే పాత్రలు అంటే సరిపోతుందా? Broken vessels will never remain broken. కాబట్టి విరగొట్టబడిన పాత్రలు విరగొట్టబడిన స్థితిలోనే అలానే ఉండిపోవు. Because God is the healer of brokenness. ఎందుకంటే ఆ విధంగా గాయపరచబడిన వారి హృదయాలను బాగు చేసే దేవుడు మన దేవుడు. If you are feeling broken in your heart, నీ హృదయంలో ఆ విధంగా విరగొట్టబడినటువంటి మనస్సు నీకు అనిపిస్తే, maybe disappointed, ఒక నిరుత్సాహం నీకు అనిపిస్తే, maybe hurt, గాయం అనిపిస్తే, maybe frustrated, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే, just put hand on your heart and allow God to heal you. కాబట్టి నీ చేతిని నీ యొక్క హృదయం మీద పెట్టుకొని దేవుడిని తన స్వస్థ కార్యం చేయనివ్వండి. Come on, let's give him a few seconds. కొన్ని క్షణాలు దేవునికి ఆ విధంగా ఇద్దాం. God, thank you. ప్రభువా మీకు వందనాలు. Let that brokenness be healed, Lord, by your power. ప్రభువా మీ శక్తి ద్వారా ఆ గాయపడిన హృదయం తిరిగి కట్టబడును గాక. You are our comforter, Lord. మమ్మల్ని ఆదరించే దేవుడు మీరు. You are our source. మీరే మాకు మూలముగా ఉంటున్నారు. We don't have anyone except you. మీరు తప్ప మాకు ఎవరు లేరు. Lead us, Lord. ప్రభువా మమ్మల్ని నడిపించండి. And let there be deep healing. ఆ లోతుగా స్వస్థ కార్యం మా జీవితంలో జరగాలి. Every unforgiveness, bitterness be removed.
ప్రతి విధమైనటువంటి తండ్రి మరి క్షమించలేని గుణం కావచ్చు, చేదు స్వభావం కావచ్చు, అవన్నీ కూడా తీసివేయబడును గాక. Every negativity be removed. ప్రతి విధమైన వ్యతిరేకమైనటువంటి మాటలు, తలంపులు తీసివేయబడును గాక. Every unbelief may be removed. ప్రతి విధమైన అవిశ్వాసము కూడా తీసివేయబడును గాక. Every doubt be removed. ప్రతి సందేహం కూడా తీసివేయబడును గాక. Let there be comfort in our hearts, Lord. మరి మా హృదయాల్లో ఆ సమాధానము, ఆదరణ కలుగును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Let's worship the Lord.